సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే పరాంచికానివృణత్తు స్వయంభూః తస్మాత్ పరాత్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్ పరాచకామాన్ అనుయంతి బాలాః తే మృత్యోః యంతి వితతస్య పాశం అత ధీరాః అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే येन रूपं रसं गन्धं शब्दान् स्पर्शांश्च मैथुनान् एतेनैव विजानाति किम् अत्र परिशिष्यते किम् अत्र परिशिष्यते येन रूपं रसं गन्धं येन ఏ యొక్క ఆత్మ అనేది ఉన్నదో అట్టి ఆత్మకు తెలియకుండా ఈ లోకంలో ఏవీ లేవు అని చెప్పి అంటున్నాడు ఈ మంత్రంలో. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్, ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తం 5 విషయాలే, 6వ విషయం అనేది ఉండటానికి అవకాశాలు లేవు. ఎందువల్ల అంటే ఈ యొక్క విశ్వం అంతా పంచభూతాత్మికమై ఉన్నది కాబట్టి అని అర్థం. అది మీరు మాట్లాడితే కూడా దీంట్లో పడుతుంది, దగ్గర పడుతుంది, తుమ్మిన పడుతుంది. కనుక 5 విషయములు అని చెప్పన్నప్పుడు పంచభూతములు భూమి, ఆపహ, అనలహ, వాయు, కం, మనః, ఖం. కనుక ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటిది విశ్వం. కనుక ఈ విశ్వములో ఉన్నటువంటివి మొత్తం 5 విషయాలు అని చెప్పిన అన్నారు. విషయములు అని చెప్పిన అన్నారు. అందువల్ల ఈ 5 విషయాలు పంచేంద్రియాలకు గోచరించేవిగా ఉన్నాయి. అందుచేత ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాన్ను మైథునాన్ను. మైథునాన్ అని చెప్పనంటే ఆయా విషయముల ద్వారా కలిగేటువంటి యొక్క సుఖములు. మిథున క్రియ అంటే రెండింటి యొక్క సంయోగాన్ని మిథునము అంటారు. ఈ సంయోగముల చేత మనకు ఆయా విషయముల ద్వారా సుఖములు అనేటువంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి. అవి కూడా మరి ఆత్మకు విషయముగా గోచరిస్తూ ఉన్నాయని చెప్పి అన్నాడు. ఈ విధముగా లోకములో ఉన్నటువంటివి ఏతేన ఏవ విజానాతి కిం అత్ర పరిశిష్యతే, ఆత్మకు తెలియకుండగా విశ్వములో ఏవి కూడా లేవు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమును గాంసు దృక్కు నేను. తెలియబడేటువంటిదంతా కూడా విశ్వము అన్నారు. తెలుసుకునేటువంటి యొక్క వస్తువు దృక్కు ఆత్మ అని చెప్పని. కనుక ఆత్మ అనేటువంటి యొక్క దానికి తెలియకుండా విశ్వంలో ఏవి కూడా ఉండవు అని చెప్పని. ఎంత సూక్ష్మముగా ఉన్నటువంటివి కూడా ఆత్మకు తెలియబడేటువంటివిగానే ఉంటాయి. యశ్చ కించిత్ జగత్తు సర్వం దృశ్యతే. దృశ్యతే అంటే తెలియబడుతూ ఉన్నది. యత్ కించిత్ మాత్రమై ఉన్నటువంటివి కూడా ఆత్మకు విషయమవుతూ ఉన్నాయని చెప్పి అర్థం. అణువులు, పరమాణువులు అన్నీ కూడా ఆత్మకు తెలియబడకుండా పోవు. కనుక తెలియబడేది విశ్వము అని తెలుసుకునేటువంటిది ఆత్మ అని చెప్పన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏతేన ఏవ విజానాతి కిం అత్ర పరిశిష్యతే. కిం ఈ విషయములో, అత్ర విషయమున నా పరిశిష్యతే, ఆత్మకు తెలియకుండా విశ్వంలో ఏవి కూడా లేవు అని చెప్పని. అందువల్ల సమస్తం జగత్తంతా కూడా దృశ్యమానమై ఉన్నది అని అర్థం. తెలుసుకునేటువంటి వాడిని దృక్కు అంటారు. తెలియబడేటువంటి యొక్క వాట్లను దృశ్యములు అని చెప్పని అంటారు.
దృశ్యమే నాకము దృశ్యమే వాయువు దృశ్యమే భూజల తేజములు దృశ్యమ విద్యయు దృశ్యము కానిది దృక్కరయం దృశ్యము దేహము దృశ్యము ఇంద్రియములు దృశ్యములు ప్రాణము అన్నీ కూడా దృశ్యములే. తెలియబడేటువంటివన్నీ కూడా దృశ్యములే. వైకుంఠం కానీ, కైలాసం కానీ, సత్యలోకం కానీ, గోలోకం కానీ, భూలోకం కానీ, ఈ లోకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా దృశ్యం యొక్క భాగంలో చేరిపోయేటువంటియే, తెలియబడేటువంటియే కదా. కనుక తెలియబడేటువంటి యొక్క భాగం అంతా కూడా అనాత్మ వైపుకు చేరిపోతుంది. తెలుసుకునేటువంటి యొక్క ఆత్మ అనేటువంటిది దేనికి విషయం కాదు అని ఇప్పుడు అన్నారు. ఏమి కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగాయేల ఈ ఆయడన్ అంటాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. భూమిలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, రాత్రిపూట ఉన్నాడు, పగటిపూట ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులందంతటన్ పుంలింగ పురుషులలో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, నపుంసకులలో ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులందంతటన్ త్రిమూర్తుల బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, రుద్రుని యందు ఉన్నాడు. ఎవరున్నారు? బ్రహ్మము. అదనమాట. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటిది సమస్త దేవతలలో కూడా ఆ బ్రహ్మమే వ్యాపకమై ఉన్నదని చెప్పారు. అంభోజాసనుడాదిగాగల తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండ ప్రోడ విపుల స్తంభంబునందుండడే విశ్వ స్తంభాంతరగతుడై ఉండుటకునే సందేహము లేదు అంటాడు భాగవతం. అంభోజాసనుడు, అంభోజ ఆసనుడు, బ్రహ్మదేవుని మొదలు పిపీలకం మొదలు, బ్రహ్మదేవుని నుంచి పిపీలకం ఆది తృణపర్యంతంబు గడ్డిపోస వరకు అంతటా కూడా ఆ పరమాత్మ బ్రహ్మం వ్యాపకమై ఉన్నాడు. కాబట్టి మరి ఈ లెక్కను చూసినట్లయితే మరి సమస్త దేవతలలో కూడా ఆ బ్రహ్మమే వ్యాపకమై ఉన్నది. విష్ణువు యందు ఆ చేతనమే ఉన్నది, శివుని యందు ఆ చేతనమే ఉన్నది. ఒకవేళ వారు కూడా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలి అని చెప్పి అనుకున్నట్లయితే వారు కూడా నివృత్తి మార్గంలో పయనించాల్సిందే, అంతర్ముఖులు కావాల్సింది. నిరంతరంగా వాళ్ళు అంతర్ముఖులయ్యే ఉంటారు. ఎందువల్ల దేవతామూర్తులు కాబట్టి వాళ్ళలో దివ్యత్వం ఉంటుంది, విద్య ఉంటుంది కాబట్టి వాళ్ళకు అంత శ్రమ ఉండదు. ఎంబటే వాళ్ళ దేవత యొక్క వాళ్ళు బ్రహ్మమును సులభముగా అవలోకన చేయగలిగేటువంటి యొక్క స్థాయి ఉంటుంది. ఎందువల్ల దేవతలు అని చెప్పి అన్నాం కాబట్టి. మరి భూలోక దేవతలు రమణ మహర్షి, వివేకానంద, రామతీర్థ, లక్ష్మణార్యులు వీళ్ళంతా కూడా భూలోక దేవతలు. ఎందుకంటే దివ్యత్వంతో ప్రకాశిస్తూ ఉన్నారు, జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మము యొక్క అవలోకన చేయటం అంత శ్రమతో కూడి ఉండదు. అదనమాట. మరి సామాన్య జీవులుగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి అన్నట్లయితే వీళ్ళు తమస్సుతో, అజ్ఞానముతో, కర్మవాసనలతో, అవిద్యతో, మూలావిద్యతో బాగా మరి దాంట్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వీరికి అంత సులువుగా వచ్చే అవకాశాలు ఉండవు. అందువల్ల ఇంత తిప్పలు పడతా ఉన్నాం. ఎంత ఇబ్బంది ఎందుకు పడుతూ ఉన్నాము అని చెప్పనంటే మరి మనలో ఆ దివ్యత్వం అనేటువంటిది లేదు కదా. పుణ్య ప్రకాశం ఉండాలి, జ్ఞాన ప్రకాశం ఉండాలి. అలాంటివి ఉంటే త్వరగా మనం ఆ యొక్క మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. మరి అవిద్య అజ్ఞానాలతో బాగా మిళితమై కూరుకుపోయి దాంట్లో ఉన్నాం. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రయం చేవ ప్రకృతిం మోహినీం శ్రితా. రాక్షసీ సంబంధం, ఆశ్రీ సంబంధం, అజ్ఞాన సంబంధం, ఇలాంటి యొక్క మలినమై ఉన్నటువంటి యొక్క ప్రకృతులతో మిళితమై ఉన్నటువంటి వాడు జీవుడు. అందువల్ల వీడు అంత త్వరగా అందుకోవాలని చెప్పనంటే సాధ్యం కాదు. కాబట్టి కష్టపడాలి, ఎంతో కాలం శ్రమించాలి. ఎంతో కాలంగా దీంట్లో ఉంటూ ఉన్నాం, సాధన చేస్తూ ఉన్నాం. ఏమన్నా కాస్త ముందుకు పోగలిగామా అని చెప్పని చూస్తే ఏమనిపిస్తుంది? ఆ పూట ఎక్కడుందో గొంగడి, ఈ పూట కూడా అక్కడే ఉందయ్యా అన్నట్లుగా కనబడుతుందన్నమాట.
అది ఎందువల్ల అంటే లోన ఉన్నాయి, పట్టుకున్నాయి గట్టిగా, వదిలిపెట్టేందుకు సిద్ధంగా అవి లేవు. మనం వదలటానికి సిద్ధంగా మనం ఉన్నా అవి మాత్రం సిద్ధంగా లేవు. ఏమి ఒకవేళ పోతాను అన్నా ఏడకు పోతావరా నువ్వు, ఇంతగా మాతో పాటు ఉండు అని చెప్పని అంటాయి అన్నమాట. సతాయిస్తాయి, లోపల ఉన్నాయన్నీ కూడా సతాయిస్తాయి. అదే ధ్యానంలో కూర్చోండి, నిద్ర వస్తూ ఉంటుంది. టీవీ ముందు కూర్చోండి, కళ్ళు మూతలు పడవగా. ఇందువల్ల లోన ఉన్న అవిద్య. టీవీ ముందు కూర్చోం అనుకో, మా సజాతీయం కాబట్టి పర్వాలా అంటాయి. ధ్యానంలోకి పోగానే అది విజాతీయం, మాకు సంబంధీకులు కారు కాబట్టి మేము ఎక్కడ ఉండమని చెప్పానంట. ధ్యానంలో కూర్చుంటే టైం పెట్టు కూర్చుంటాం, టీవీ ముందు కూర్చుంటే టైం పెట్టు కూర్చుంటాం. ఎవడైనా బుద్ధులు ఎవరు పని చేయరు, టైం పెట్టుకుని టీవీ ముందు కూర్చుంటారా? ఇంత టైం వరకే చూడాలి టీవీ పెట్టుకుంటారు ఎవరన్నా. అది ధ్యానంలో కూర్చునేటప్పుడు అయితే టైం పెట్టుకుంటారు, పావుగంట పెట్టి. అందువల్ల లోన ఉన్నటువంటి అజ్ఞానం, అవిద్య, కర్మ వాసనలు పని అనేటువంటి గట్టిగా వాడిని పట్టుకుని ఉన్నాయి కాబట్టి వాడు పోలేకపోతా ఉన్నాడు. అదే యొక్క దేవతలైతే ఎమ్మటి వెళ్ళిపోతారు వాళ్ళు. బహూని వ్యతీతాని జన్మాంతవచార్జున తాని అహం వేద సర్వాని నత్వం వేద పరంతప. నాకు తెలుసు నీకు తెలియవు అంటే అర్థం ఏమిటి? అక్కడ నేను విద్యతో ఉన్నా, అవిద్యతో ఉన్నావు. అవిద్యతో ఉన్న వాళ్ళకి తెలియదు, విద్యతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మహాత్ములు కూడా చెప్తారు, నా పూర్వజన్మ ఎట్లాగా అని చెప్పని అంటారు. ఎప్పుడు దేహం సాలించేది కూడా వాళ్ళు రాసి పెట్టి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట, భూత భవిష్యత్ కాలాలు తెలుస్తాయి వాళ్ళకి. అందువల్ల విద్య అనేది ఈశ్వర స్థాయి. అందువల్ల మరి ఆ దేవతలలో కూడా ఉన్నది ఆ బ్రహ్మమే. అయితే విష్ణువు బ్రహ్మమా, శివుడు బ్రహ్మమా అని చెప్పనంటే ఏం చెబుతాము? నువ్వు బ్రహ్మమా అని చెప్పి అన్నావు అనుకో, నేను బ్రహ్మము అంటావు నువ్వు. నేను బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు ఈ దేహమా బ్రహ్మము అంటే? ఈ దేహము లోపల ఉన్నటువంటి చేతనం బ్రహ్మం అన్నమాట. మరి విష్ణువు బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు ఆ దేహమా బ్రహ్మం అని చెప్పానంటే ఆ దేహంలోన ఉన్నటువంటి చేతన వస్తువు బ్రహ్మము. ఎట్లా ఈ ఉపాధి కార్యములు జరుగుతూ ఉన్నాయో అట్లా ఆ ఉపాధి కార్యాలు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఉపాధి కార్యాలు ఎట్లా ఉంటాయంటే ఈ గుణాలు అనుగుణ్యముగా ఉంటాయి అన్నమాట. అది సాత్విక సంపన్నులై ఉంటేనేమో సాత్విక సంబంధ గుణాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. రజోగుణ వ్యవహారం ఉంటే రజోగుణ సంబంధ వ్యవహారములే కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి లోకంలో మానవులుగా ఉన్నటువంటి యొక్క జీవులు ఎక్కువ శాతం రజస్సుతో తమస్సుతో బాగా వ్యవహరించే వాళ్ళుగా ఉంటారు. రజో సంబంధ కార్యాలు, తమో సంబంధ కార్యాలు ఎక్కువ ఉంటాయి. సాత్విక సంబంధ వ్యవహారం అనేది ఎవరికి ఉంటుంది? మహాత్ములు, తత్వవేత్తలు. లోకానికి ఉపకారంగా ప్రవర్తిస్తారు, మంచిని చేస్తారు, మంచిని బోధిస్తారు, అందరికి మంచే చేసే విధానం ఉంటుందన్నమాట. అది వాళ్ళు జ్ఞానంలో ఉన్నారు కాబట్టి, సాత్వికంతో ఉన్నారు కాబట్టి ఆ సాత్విక సంబంధ కార్యాలే వాళ్ళు లోకంలో ఆచరిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఎట్లా ఉంటారు జీవులు అని చెప్పానంటే రజోగుణ సంబంధ ప్రభావంతో, తామసిక సంబంధ ప్రభావాలతో ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ వైషమ్యాలతో, గొడవలతో, కక్షలతో, రాగద్వేషాలతో, ప్రేమలతో, వాత్సల్యాలతో, మోహాలతోనే ప్రవర్తించేటువంటి వాళ్ళుగా ఉంటారన్నమాట. ఇది జీవుల యొక్క కార్యములు. అది ఇదే తరహాగా మరి ఆ ఉపాధులలో పోలుస్తామా? కాబట్టి వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి వాళ్ళ దివ్యత్వ స్థాయిలోనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు దివ్యత్వంతోనే వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. నిరంతరంగా బ్రహ్మమును అవలోకనం చేసేవాళ్ళుగా ఉంటారన్నమాట. కాబట్టి చూసినట్లయితే ఇవి ఉపాధులే, అవి ఉపాధులే. భాగవతం చెప్పాడు కదా, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులంతంతటం కలడీషుండు. త్రిలింగ వ్యక్తులు మానవులు, స్త్రీలు, పురుషులు, ఇట్లా మానవ జాతి అన్నమాట. త్రిమూర్తులు అంటే దేవతామూర్తులు, అంటే అందరి యందు ఉన్నది ఆ బ్రహ్మమైనటువంటి యొక్క మాట శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఆ శాస్త్రం చెప్పే విధానములో మరి అంతర్గతముగా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం అన్నమాట. ఏమి? అంతఃకరణోపహిత చైతన్యం, వృత్తిోపహిత చైతన్యం, నేత్రోపహిత చైతన్యం, వాక్కోపహిత చైతన్యం, మనోపహిత చైతన్యం, బుద్ధిోపహిత చైతన్యం, ప్రాణోపహిత చైతన్యం, పృథివోపహిత చైతన్యం, జలోపహిత చైతన్యం, అగ్నిోపహిత చైతన్యం, ఆకాశోపహిత చైతన్యం,
అంటే ఏమిటి అర్థం? ఇక్కడ పృథివీ ఉపాధి, జలం ఉపాధి, అగ్ని ఉపాధి, వాయువు ఉపాధి, ఆకాశం ఉపాధి. కనుక ఆ ఉపాధులలో లోపల ఏమున్నది? ఒకటే ఉంది, 2-3 ఉన్నాయి బ్రహ్మలో. 5-6గా పంచభూతాలున్నా లోన ఉన్నటువంటి యొక్క వస్తువు మాత్రం వస్తువు ఒకటే. సూత్రే మణిగణాయవ అని చెప్పాల. సూత్రే మణిగణాయవ, మణులు ఉన్నాయి. ఆ వజ్రములు, వైడూర్యములు, మరకతములు, మాణిక్యములు, రకరకాల కలర్లలో తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, బులుగ్గా ఉంటాయి, ఎరుపుగా ఉంటాయి మణులన్నీ కూడా. దారం ఎట్లా ఉంటుంది? ఒకే విధానంగా ఉంటుంది లోపల, నో వస్తువు ఒకటే లోపల. అట్లాగే ఈ ప్రకారంగా లోకంలో మరి ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మానవులు, పశువులు, క్రిములు, కీటకాలు, జీవజాతి, గణజాతి, ఇవన్నీ కూడా విశ్వంలో అన్ని ఉపాధులే చూసినట్లయితే అన్ని ఉపాధులు ఇక్కడ చెప్పే మాట ఈయన ఏమన్నాడు ఇక్కడ? కిం అత్ర పరిశిష్యతే, ఆత్మకు తెలియబడకుండా విశ్వంలో ఏదుందయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. పైన చెప్పింది ఏన రూపం, రసం, గంధం, శబ్దం చ, శబ్దాన్, స్పర్శాన్ చ, మైథునాన్ అని చెప్పనంటూ ఇప్పుడు ఏమన్నాడు? కిం అత్ర పరిశిష్యతే ఏతేన ఏవ విజానాతి, ఏతేన ఏవ ఈ బ్రహ్మమే విజానాతి తెలుసుకుంటూ ఉన్నది, సమస్తం తెలుసుకుంటూ ఉన్నది అని చెప్పిన అర్థము. ఈ విశ్వంలో తెలియబడేటువంటివన్నీ కూడా బ్రహ్మమునకు విషయమే అని అర్థం. సమస్త దేవతలతో సహా, పంచభూతములతో సహా ఈ దృశ్యమానముగా గోచరించేటువన్నీ కూడా బ్రహ్మమునకు విషయముగా తెలియబడుతూ ఉంటాయి. అయితే కాలానుగుణ్యముగా మార్పులు చెందుతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి, వాళ్ళ కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. విశ్వంలో విశ్వ పదార్థాలు నూతనంగా వచ్చాయి ఉంటాయి, పాతవి పోయాయిగా ఉంటాయి. ఏ వచ్చినా పోయినా ఆత్మకన్నీ కూడా విషయమాత్రంగా తెలియబడుతూ ఉన్నాయి అని చెప్పిన అన్నాడు. శబ్దాది విషయ పంచకంబు దృశ్యం బగు శ్రవణాధికరణ పంచకమునకు, శ్రవణాధికరణ పంచకంబు దృశ్యం బగు దతమనోబుద్ధి అహంకృతులకు, దతమనోబుద్ధి అహంకృతులు దృశ్యం బగు పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు, పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగానా అంటాడు అమనస్క యోగంలో. శబ్దాది విషయ పంచకంబు దృశ్యంబగు అన్నాడు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు దృశ్యముగా ఉండగా వాటికి ద్రష్టగా ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పిన అన్నాడు. శ్రవణాధికరణ పంచకంబు అన్నాడు. మరి శ్రవణాధికరణ పంచకంబు జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాల యొక్క విషయంలో ద్రష్టలుగా ఉన్నాయి. మరి అవి ద్రష్టలా అని చెప్పి అన్నాము అంటే దత మనోబుద్ధి అహంకృతులకు దృశ్యంబగు, ఆ జ్ఞానేంద్రియాదులు మనస్సుకి దృశ్యములుగా ఉన్నాయి. మరి మనస్సు ఏమైనా ద్రష్ట అందామా అంటే ఆ మనస్సు అనేది బుద్ధికి దృశ్యముగా ఉన్నది. బుద్ధి ద్రష్ట అందామా అని చెప్పనంటే ఆ బుద్ధి బ్రహ్మమునకు విషయంగా ఉన్నది. అందువల్ల బుద్ధి నుంచి బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, విషయాలు ఇవన్నీ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా దృశ్యములుగానే ఉన్నాయి అని చెప్పి అర్థం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఏతేన ఏవ విజానాతి, సమస్తమును కూడా ఆత్మ విషయం చేసుకుంటాం కారణంగా కిం అత్ర పరిశిష్యతే, ఇక ఆత్మకు తెలియబడకుండా విషయంలో ఏది కూడా లేదనేటువంటి విధానంలో సర్వజ్ఞత్వం సర్వేశ్వరునిదే, బ్రహ్మముదే అని చెప్పిన విషయంగా చెప్పుకొచ్చాడు. స్వప్నాంతంచ జాగరితాంచ, స్వప్నాంతం జాగరితాంతం చ బుభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరః న శోషతి. స్వప్నాంతం జాగరితాంతం ఉభౌ ఈ రెండు కూడా ఏనా అనుపశ్యతి, ఏనా ఏ యొక్క బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మము అనుపశ్యతి తెలుసుకుంటూ ఉన్నది. స్వప్నాంతం జాగరితాంతం, స్వప్నావస్థని జాగ్రత్తావస్థని స్వప్న రెండు కూడా బ్రహ్మమునకు విషయమే అని చెప్పి అన్నాడు. అందుచేత రెండే ఉన్నాయి. ఈ రెండే ఎందుకు ఉన్నాయి? ఇంకో మూడోది ఎందుకు లేదు?
స్వప్నాంతం జాగరితాంతం. స్వప్నము జాగ్రత్త రెండు లోకాలే చెబుతూ ఉన్నాం. మిగతా ఎందుకు లేవు అని చెప్పి అన్నట్లయితే ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే గనుక ఏమి ఓ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో చెప్పామాట. ద్వా విమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ అని భగవద్గీత చెప్పామాట. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. అస్మిన్ లోకే ఈ లోకములో, అస్మిన్ ఈ లోకములు మానవ శరీర లోకములో ద్వా పురుషౌ స్థౌ 2 పురుషులే ఉన్నారు. ఒక పురుషుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు, మరొక పురుషుడు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా నిర్మాణకర్తలుగా ఉన్నారు. జీవుడు ఊరుకోరా, ఈశ్వరుడు ఊరుకోరా. ఈశ్వరుడు తన కార్యం తాను చేస్తూనే ఉన్నాడు, జీవుడు తన కార్యం తాను చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈశ్వర కార్యముగా వ్యావహారిక విశ్వం ఏర్పడుతుంది, జీవ కార్యముగా ప్రాతిభాషిక విశ్వం ఏర్పడుతుంది. అందువల్ల వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. సత్తా అని చెప్పనంటే ఉండటము అని చెప్పిన అర్థం. సత్ అంటే ఉండుట, అసత్ అంటే లేమి. అది సత్ అంటే ఉనికి, అసత్ అంటే లేమి. అది కుందేటి కొమ్ము, గొడ్రాలు బిడ్డ, గగనార విందము, మనుష్య సొరంగాలు ఇవి లేవు. మనుష్య సొరంగాలు ఉన్నాయా? కుందేటి కొమ్ములు ఉన్నాయా? ఆకాశ పుష్పాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏ కాలములో కూడా ఏ అవస్థలోనూ వాటి యొక్క ఉనికి అనేది లేదు. కాబట్టి వాటిని అసత్తు అని చెప్పి అన్నారు. అన్ని కాలములలో, అన్ని అవస్థలలో, అన్ని దేశాలలో, మరి అన్ని వస్తువులలో ఉండేటువంటి యొక్క వస్తువుని సద్దు వస్తువు అని చెప్పి అంటారు. మధ్యకాలంలో మాత్రమే అంతరించిపోయేటువంటి యొక్క వస్తువుని మిథ్య అనే పదంతో వాడతారు. అది వాటి యొక్క వివరాలు అట్లా ఉంటాయి. కాబట్టి మిథ్య అనేది ఏంటంటే సదసద్దు విలక్షణ వస్తువు మిథ్య. స్వామిగారు చెప్పిన మాట. సద్దు వస్తువుకి అసద్దు వస్తువుకి విలక్షణమై ఉన్నటువంటి యొక్క వస్తువుని మిథ్య అని చెప్పని అంటారు. కాబట్టి ఈ యొక్క స్వప్నాంతం జాగ్రత్తాంతం, స్వప్న పదార్థాలు, జాగ్రత్త వస్తువులు ఇవన్నీ కూడా మరి మిథ్యామాత్రముగా చెప్పినప్పటికీ కూడా వాటి యందు అస్తిత్వ భావాన్ని చెప్పుకొచ్చారు. అస్తిత్వ భావాన్ని చెప్పటం కారణంగానే మరి వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా అనే పదాలు 3 కూడా అది అస్తిత్వ భావనతో వాడబడే పదాలు అన్నమాట. అవి ఎందువల్ల ఉన్నయ్యనే వ్యవహారం చేస్తున్నాం కదా లోకంలో. ఎవరైనా ఇల్లు లేవు, స్థలాలు లేవు, భూములు లేవు అని చెప్పారంటే ఒప్పుకోరు కదా. ఇప్పుడు మనం అంటే ఒప్పుకుంటాం, ఎందువల్ల బ్రహ్మ విద్య విన్నాం కాబట్టి. ఒకవేళ ఒప్పుకున్నా ఈ కాసేపు ఒప్పుకుంటాం, ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మామూలు వ్యవహారమే వచ్చేస్తుంది. కాబట్టి ఉన్నాయి అనేటువంటి ఒక అస్తిత్వ ఉనికి వ్యవహారం కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారు అని చెప్పదంటే బ్రహ్మము యొక్క అస్తిత్వపు లక్షణాన్ని వ్యావహారిక వస్తువుల యందు కూడా వాళ్ళు ఆ యొక్క ఉనికిని చెప్పుకొచ్చారన్నమాట. అందువల్ల వ్యావహారిక సత్యత్వము అని చెప్పని అన్నారు. వ్యావహారిక సత్యత్వాన్ని అంగీకరించాలి. వ్యవహారంలో ఏ ప్రకారము నియమ నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా అనుసరించాలి. ఏమి జగత్తంతా మిథ్య అని చెప్పని మిథ్యాత్వ భావంతో వ్యవహరించావు అనుకో, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వ్యవహారమే, ఆధ్యాత్మికమే. వ్యవహారం ఒకటి ఉన్నది కాబట్టి అలాంటి విధానం ఉన్నది కనుక వాళ్ళు ఏమన్నారంటే ప్రాతిభాషిక సత్తా, వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా అని చెప్పి అన్నారు. కాబట్టి పారమార్థికములో ఉన్నప్పుడు ఈ 2 లేవేక. పారమార్థికములో ఉన్న వాడికి ఈ 2 లేవు. ఇప్పుడు మనం పారమార్థికంలో ఉండి వ్యవహరిస్తూ ఉన్నామా, వ్యావహారికంలో ఉండి వ్యవహరిస్తూ ఉన్నామా? వ్యావహారికంలో ఉన్నాం. పారమార్థికంలో ఉంటే వ్యవహారమే ఉంది అక్కడ. ఇంకా అసలు వస్తువే లేదుగా. ఇప్పుడు పారమార్థికంలో ఉన్నటువంటి వాడికి వస్తువే లేదు కదా. పారమార్థికం దాకా ఎందుకు పోతావు? సుషిప్త అవస్థ దాకా పోయి చాలు. సుషిప్త అవస్థలో ఉంటేనే ఆ 2 లేవు అక్కడ. ఆ 2 లేవు కాబట్టే సుషిప్త అవస్థ అని చెప్పి అన్నాం లెక్క ప్రకారం. ఈ 2లో ఏదో ఒకటి ఉన్నా సుషిప్త అవస్థ అని చెప్పి అన్నాం కదా.
ఈ రెండు లేని తనాన్ని సుషుప్తి అని చెప్పి అన్నాం. కనుక నీకు సుషుప్తి అవస్థ ఏంది, రెండు భాషించటం లేదు, ఇంకా బ్రహ్మంలో భాషిస్తాయా? అందువల్ల గౌడపాదీయుడు ఏమన్నాడు అని చెప్పారంటే అజాతవాదం లేవదీశాడు. అజాతం అంటే లేదు అని చెప్పి అన్నాడు. ఉన్న వాస్తవం అదే. అయితే వ్యవహారంలో గుట్టుమిట్టాడుతూ ఉన్నాం కాబట్టి ఆ పదం వాడితే ఇక్కడ ఒప్పుకోం మనం. అదే పరమార్థాన్ని పొంది ఉన్నవాడైతే వానికి సమగ్రంగా అనుభవానికి వచ్చి ఉన్న విషయం కాబట్టి అతడు అంగీకరిస్తాడు, లేవనేటువంటి మాట అంగీకరిస్తాడు. కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దాని యందు సత్యత్వ బుద్ధి అతనికి ఉండదు. అది స్వప్నాంతం జాగరితాంతం చబుభౌ ఏన అనుపశ్యతి. కాబట్టి రెండు కూడా మరి వాస్తవములు అనేటువంటి యొక్క మాటగా అవిద్యాబద్ధులై ఉన్నటువంటి వారు, అవిద్యా కార్యాలలో మునిగిపోయి ఉన్నటువంటి వారు మాత్రమే ఈ రెండింటి యందు అస్తిత్వపు ఉనికిని ఆపాదింపజేస్తారు. అది ఇప్పుడు వ్యావహారికం అనేది ఎట్లా ఉన్నది, మాయ యొక్క ఆధారం కలిగి ఉన్నది. మాయ అనే దాని యొక్క ఆధారముగా ఈ యొక్క వ్యావహారిక జగత్తు భాషిస్తూ ఉన్నది. అవిద్య అనేటువంటి యొక్క దాని యొక్క ఆధారముతో, దాని కల్పన మాత్రముతో ప్రాతిభాషికం భాషిస్తూ ఉన్నది. కాబట్టి అవిద్య ఉపాధి గలవాడు జీవుడు, మాయ ఉపాధి గలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు తన కార్యంగా జగత్తు నిర్మాణం చేశాడు. జీవుడు తన కార్యముగా స్వప్న జగత్తు నిర్మాణం ఆయన చేశాడు. స్వప్న జగత్ అనేది జీవ కల్పితమా ఈశ్వర కల్పితమా? జీవ కల్పితం. అది అట్లనే వ్యావహారిక విశ్వము అనేది జీవ కల్పితమా ఈశ్వర కల్పితమా? ఈశ్వర కల్పితం. అది కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి వాటిలను ఎవరో నిర్మాణం చేసే అవకాశాలు లేవు. కొంతమంది మహాత్ములు ఉన్నారు, ఇట్లా తన మహిమలతో శివలింగాన్ని ఇస్తారు, ఈ భూతిని ఇస్తారు, అట్లా కుంకుమ ఇస్తారు, జపమాలను ఇస్తారు, ఈ విధంగా ఇస్తారు కదా. అదనమాట గతంలో ఉన్నాయి. విశ్వ నిర్మాణములోనే ఈశ్వరుడు విభూతి నిర్మాణం చేశాడు, కుంకుమ నిర్మాణం చేశాడు, జపమాల్లో రుద్రాక్షమాల్లో కూడా నిర్మాణం చేశాడు. విశ్వంలో ఉన్నాయి ఇవ్వాలే కానీ దాన్ని లేని ఎడదే పట్టుకొస్తాడు. ఈశ్వరు నిర్మితం కానటువంటి వస్తువు ఏది పట్టుకొస్తావు? నీకు రాదు అసలు. ఈశ్వరుడు నిర్మించకుండా ఉన్నది ఏదైనా అది తేవాలంటే ఎవరి వల్ల కాదు. ఉదాహరణకి ఇసుకలో తైలం వస్తుందా లేదా? ఇసుకను బాగా మదిస్తే ఏమొస్తుంది? తైలం వస్తుందా? తెచ్చే అవకాశం ఉందా? లేదు. ఎట్లా వస్తుంది? లేనిది దాంట్లో లేదుగా. అంటే నీరు బాగా పిండితే నెయ్యి వస్తుందా? రాదుగా. లేదు, దాంట్లో నిర్మితం కాదు. అదే వెన్నకాయండి నెయ్యి వస్తుంది, పెరుగు చిలకండి వెన్న వస్తుంది. ఎందువల్ల? నిర్మితంలో ఉన్నాయి. నిర్మితంలో ఉన్నాయి రావాలే కానీ నిర్మితంలో లేని వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా జపమాలు ఇచ్చావు అంటే, కుంకుమ ఇచ్చావంటే, శివలింగాలు ఇచ్చావంటే ఆల్రెడీ ఉన్నాయి. అవి ఒక మహిమాన్విత విధానంలో అవి అదృశ్య శక్తిగా తీసుకొచ్చేవాడు. ఏదో ఒక ప్రక్రియ దానికి ఏదో ఉంటుంది. ఏది ఇచ్చినా ఈశ్వర వస్తువులు ఇవ్వాల్సిందే. జీవుడు నిర్మాణం చేసే అవకాశాలు లేవు. వాడు ఒకవేళ నిర్మాణం చేసుకోవాల్సి వస్తే పడుకున్నాక చేసుకోవచ్చు, వాడు నిద్రపోయాక చేసుకోవచ్చు. అక్కడ వాడి నిర్మాణం అంతా కూడా. అవి నిర్మాణం చేసుకున్నా కానీ వాటికి మూలాలు మళ్ళీ ఇవే. ఇక్కడ చూసినా అక్కడ చేసుకోవాల్సిందే, మళ్ళీ కొత్తగా చేసే అవకాశాలు లేవు. ఈశ్వరుడు నిర్మించినటువంటి యొక్క పదార్థాలు ఆ ముద్రలు మనసులో పడి ఉన్నాయి కాబట్టి ఆ ముద్ర అనుగుణ్యముగా ఆ చూసినవే అక్కడ వస్తాయి తప్ప చూడనే వచ్చే అవకాశం లేదు. నిద్రపోయానండి, నాకు వైకుంఠం కనబడింది, శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు, ప్రత్యక్షమయ్యాడు దేవుడు నాకు నిద్రలో అని చెప్పనంటారు. నిద్రపోతూ ఉండగా నాకు అమ్మవారు ప్రత్యక్షమైంది, లలితాదేవి నాకు ప్రత్యక్షమై ఆశీర్వదించింది అని చెప్పని అంటారు. నాకు రావుడంటే మహాప్రేమ. నిద్రపోతూ ఉంటే ఆ రామచంద్రుడు ప్రత్యక్షమై నాకు ఏ విధంగా అభయాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు అని చెప్పని అంటూ ఉంటారు. ఎందువల్ల అని చెప్పనంటే గతంలో పురాణాలలో చదువుకున్నావు, చరిత్రలలో చదువుకున్నావు.
ఆ రూపాలు ఎట్లా ఉంటాయో మొత్తం కూడా మనసు లోపల దర్శించుకున్నావు కదా, కాబట్టి మీకు ఆ దేవతలే వస్తారు. ఏమి ఇప్పుడు మీకు చైనాలో ఉన్నారు దేవతలు కొంతమంది, వాళ్ళు ఆరాధించే దేవతలు, వాళ్ళు ఏమైనా వస్తారు మీకు? ఏమ్మా ఎందుకు రాదు? ఒక చైనా పోయి కొద్దిగా అక్కడ ఉంటే, చైనా సంబంధ సినిమాలు చూస్తే, చైనా పుస్తకాలు చదివితే ఆ దేవతలు అట్లా ఉంటాయి ఎట్లా ఉంటారు మొత్తం అవన్నీ ముద్దలు పడి ఉంటే, అప్పుడు నువ్వు ఇండియాకి వచ్చినా నీకు ఆ దేవత ప్రత్యక్షం అవుతాడు. చూసావు గతంలో ఏదైనా మనస్సులో ప్రింట్ అయినవి వస్తే తప్ప మనసులో ప్రింట్ కానీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నావు అనుకో, రష్యా గోచరిస్తుందా నీకు? ఆఫ్రికా గోచరిస్తుందా? ఎందుకు గోచరిస్తుంది? ఉన్నాయిక చూడలేదు. చూసి వచ్చే ఒకసారి చూసేస్తే కనబడితే కూర్చోగానే నాకు అమెరికా గోచరించింది, ఆఫ్రికా గోచరించింది చెప్తావు. అన్ని మనోవిలాసం. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. శంకరాచార్య వారు యస్యామిదం కల్పితమింద్రజాలం, మనిషి పంచకం, కాశీ పంచకం. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. అంతా మనోవిలాసం, మనస్సు యొక్క గారడి అన్నమాట. మనస్సు చేసే పని అక్కడ చేసినా ఆ మనస్సే కదా, ఈశ్వర మనస్సు బ్రహ్మ ఆయన చేస్తాడు. ఆయన పేరు పెట్టాం బ్రహ్మ అని చెప్పేసాను ఆయన గారికి. ఇక్కడ పెట్టాం బ్రహ్మకు పేరు మనస్సు అని చెప్పని. ఇవి చేసినా నామరూపాత్మక కల్పన సృష్టి, ఆయన చేసిన నామరూపాత్మక కల్పన సృష్టి. యశామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. మనసు అనేటువంటి యొక్క వస్తువు అనేది ఇవన్నీ కూడా కల్పన చేసే విధానముగా ఉన్నది. వ్యావహారిక అనేటువంటి యొక్క ఈ కల్పన ఈశ్వర మనస్సు చేసింది. ప్రాతిభాషికము అనేటువంటి దాని కల్పన జీవ మనస్సు చేసింది. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి. తెలుసుకునే వస్తువు ఏమిటి అంటే బ్రహ్మమే. మరలా స్వప్నాంతం జాగ్రత్తాంతం, ఈ జాగ్రత్త వస్తువులు అనేటువంటి ఏమో ఈ ఈశ్వర మనస్సు నిర్మాణం చేయగా, ఈ స్వప్నాంతం ఈ స్వప్న పదార్థాలనేమో జీవ మనస్సు నిర్మాణం చేసింది. ఈశ్వర మనస్సు అవి నిర్మాణం చేస్తే జీవ మనస్సు ఇవి నిర్మాణం చేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎక్కడుంటున్నాం లెక్క ప్రకారం చూసినట్లయితే ఈ సృష్టిలో ఉంటూ ఉన్నాం, మనో సంబంధ గారడిలో ఉంటూ ఉన్నాం. ఏమి ఈశ్వర సంబంధ మనస్సు యొక్క నిర్మాణ గారడిలో అక్కడ ఉంటూ ఉన్నాం. ఈ రెండింట్లో ఏదో మన సంచారం అంతా జరుగుతూ ఉందన్నమాట. మనస్సుకు అతీతముగా ఉండేటువంటి యొక్క విధానం ఏర్పడుతుందా? సుషిప్త అవస్థలో ఉన్నావు, ఏం తెలియబట్టంలా, స్వప్నము లేదు, సుషిప్తి లేదు. ఎందుకు లేదని చెప్పని? మనస్సు లేదు కాబట్టి. సుషుప్తిలో మనసు పనిచేస్తూ ఉంటుందా? పనిచేయట్లా. సుషుప్తిలో కూడా మనస్సు పనిచేసేదిగా ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఆడ సంసారాలు, ఆడపిల్లలు, జల్లలు, గుడ్డు గోద వ్యవహారాలన్నీ కూడా సుషుప్త అంటామా? దాన్ని స్వప్నమే అంటాం. ఒకవేళ అట్లా ఉంటే సుషుప్త అని చెప్పాను, అది స్వప్నమే అని చెప్పాల్సింది. స్వప్నంలో ఏవైతే ఉన్నాయో అవే అక్కడ కనబడేది. ఆ ఇల్లు, ఆ వాకిళ్ళు, ఆ పిల్లలు, ఆ యొక్క ఆ జనులు, ఇవన్నీ కనబడేది అన్నీ కూడా. ఏదైనా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ప్రింట్ కాకుండా గోచరించే అవకాశాలు లేవు. అందుచేత ఈ స్వప్న నిర్మాణం చేసిన, జాగ్రత్త నిర్మాణం చేసిన ఈ రెండూ కూడా వ్యష్టి మనస్సు, సమిష్టి మనస్సు. జీవ మనస్సు, ఈశ్వర మనస్సు. ఈశ్వర మనస్సు లేదా ఈ విశ్వం లేదు, జీవ మనస్సు లేదా స్వప్న ప్రపంచం లేదు, రెండు లేదు. అందువల్ల యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క అతనికి ఈ రెండు లేవు అని చెప్పని అంటాడు. అందుచేత ఈ రెండు ఉన్నాయి అని చెప్పనంటే మనస్సు అనేటువంటి యొక్క వస్తువు గారడి అని అర్థం. అంటాడు కదా దాంట్లో, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిః ఉద్భూతం యదా నిద్రయా. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నాడు. ఆ మనసు అనేది దాంట్లో ఇవన్నీ కూడా గోచరిస్తున్నవి. అది మనసు అనేటువంటి యొక్క దాని యొక్క మరి కల్పన మాత్రముగా ఉన్నటువంటివి. ఈ స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి. ఇవి మనం బహిర్ముఖంగా ఉన్నప్పుడు, వ్యావహారికంగా ఉన్నప్పుడు ఈ రెండూ కూడా భాషించేవిగా ఉంటాయి. మరి ఈ యొక్క బహిర్గతంగా కనుక లేకుండా నివృత్తి మార్గంలో పయనించాము అని చెప్పనంటే ఈ స్వప్నము లేదు, జాగ్రత్త లేదు. ప్రవృత్తి మార్గంలో వచ్చాము అంటే ఈ రెండు ఉన్నట్లే. నివృత్తి మార్గంలో పయనించాము అంటే ఈ రెండింటి సంబంధం అక్కడ బ్రహ్మం దగ్గర లేవు. బ్రహ్మములు ఈ రెండు లేవు. మాయా కార్యంగా ఈ జగత్తున్నది, అవిద్యా కార్యంగా ఆ జగత్తున్నది. మనసు సుషుప్తి ఎందనసి మరగ్గిన నేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోసు. మనసు సుషుప్తి ఎందనసి మరగ్గిన నేమియుతోపకుండు. మనసు అనేది సుషుప్తిలో లయమైపోయిందా అని చెప్పనంటే ఏమి కనపడటం. అది ఈ మధ్యకాలంలో వేలావెరిగా ఒక ధ్యాన సాధన, ధ్యాన సంఘాలు అని ఎలుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ధ్యానంలో కూర్చుంటారు. లేచిన తర్వాత అయ్యా నీ యొక్క ధ్యానం యొక్క అనుభవం ఏమిటి అని చెప్పి అడిగితే వాడు చెప్పడం ఆరంభం చేస్తాడు. నాకు వైకుంఠం కనబడింది, సత్యలోకానికి పోయి వచ్చాను, హిమాలయాలకు పోయి మాట్లాడి వస్తూ ఉన్నాను. ఇట్లా అందరూ కూడా వాళ్ళ అనుభవాలని ఈ విధంగా పంచుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. ఏమిటంతది? మనస్సు చేసేటువంటి వ్యవహారంలో వాడు మునిగి దాన్నే దర్శించి వచ్చి ఇది నా అనుభవము. వాడు చెప్పే ధ్యానం యొక్క అనుభవమా, లే మనసు చేసేటువంటి యొక్క ఆలోచన అనుభవమా చెప్పేది? మనసు చేసే ఆలోచన అనుభవం. కానీ దాని యొక్క వాస్తవాలైనటువంటివి సరైనటువంటి అవగాహన లేని కారణంగా మరి తీసుకుపోయేవాళ్ళు అట్లాగే ఉన్నారు, పోయేవాళ్ళు అట్లాగే పడి వాళ్ళ బట్టే పడిపోతూ ఉన్నారు. కాబట్టి మనోగారడి, మనోవిలాసం. మనసు సుషుప్తి ఎందెనసి మరగ్గిన నేమియుతోపకుండు. సుషుప్తిలోనే నీకేం కనపడకపోయా. మరి ధ్యానంలో గోచరిస్తాయా? ధ్యానం గొప్పదా, సుషుప్తి గొప్పదా? ధ్యానం గొప్పది కదా. మరి సుషుప్తిలోనే ఏమి తెలియబడకుండా ఉన్న విధానం ఏర్పడ్డప్పుడు మరి ధ్యానంలో ఉన్నప్పుడు మరి తెలియబడకుండా పోవాలా, తెలియబడాలా? పోవాలి. కాబట్టి తెలియబడేటువంటి అంశాలు పెట్టుకుని వాడు ఇదే ధ్యానం అనే భ్రాంతిలో ఉన్నాడు. అది కాబట్టి నిద్రపోతే తోసేటువంటి స్వప్నాలు ఏ ప్రకారంగా కనబడుతూ ఉన్నాయో అదే విధానంగా అలాంటి మనో సంబంధ భావజాలాన్నే ధ్యానం అనేటువంటి యొక్క రూపంలో కూడా అక్కడ కూడా మనసు యొక్క భావజాలాన్నే వాడు దర్శిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ధ్యానం అంటే ఏమిటనే విషయం సరైనటువంటి యొక్క అవగాహన లేని కారణంగా వాళ్ళు ఆ మనసు యొక్క సంబంధ భావాలలో మునిగిపోయి అదే ధ్యానం అనేటువంటి యొక్క భ్రాంతిలో పడిపోవటం అయింది. అందుచేత ఆ ధ్యానములో ఒకవేళ ఆలోచనలతో సంబంధం పడి ఏవో లోకాలు వేరే వేరే ఆకారాలు చూస్తున్నాడు అనే విధానం ఉన్నట్లయితే అది కూడా రకమైన స్వప్నమే. ధ్యానంలో ఉన్న స్వప్నం అది, ధ్యాన సంబంధ స్వప్నం అది. నిద్రపోతే వచ్చేది ఆ స్వప్నం. ఏమి కూర్చుని చేసే ఆలోచనల యొక్క దాన్ని స్వప్నం అని చెప్పి అన్నారు. అది ఒకటి మనస్సు అనేటువంటి యొక్క దాని కల్పన వ్యవహారాన్ని స్వప్నము అన్నారు. అదే ఈశ్వర మనస్సు గనక చేస్తే దానిని వ్యావహారిక పదార్థము అన్నారు. స్వప్న పదార్థము, వ్యావహారిక పదార్థము అని చెప్పినారు. అందుచేత స్వప్నాంతం జాగరితాంతంచ ఉభౌ ఏన అనుపశ్యతి అన్నాడు. రెండింటికి కూడా అది సాక్షి మాత్రముగా ఉన్నది, సాక్ష్యత్వ భావాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏన అనుపశ్యతి దర్శించేటువంటి విధానము.
కాబట్టి బ్రహ్మమునకు తెలియబడేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుసు యదృశ్యం తన్నశ్యం అని చెప్పిన అర్థం. స్వప్నము దృశ్యమే, జాగ్రత్త వ్యవహారము దృశ్యమే. ఈ రెండూ కూడా కాలాంతరములో అంతరింపబడేటువంటివి అని అర్థం ఒకటే. రెండోది ఏంటంటే స్వప్న అంతం జాగరిత అంతం, ఈ రెండింటి యొక్క అంతం ఎక్కడది అని చెప్పానంటే యోగ సమాధి. యోగ సమాధిలో ఈ రెండూ లేవు. యోగ సమాధిలో ఈ రెండూ లేవు అన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క మరి జాగ్రత్త వస్తువు ఎంతో స్వప్న వస్తువులు కూడా అంతే అనేటువంటి యొక్క భావన బ్రహ్మజ్ఞానికి ఉంటుంది. ఎందువల్ల అని చెప్పనంటే వాళ్ళు అవిద్యా ఉపాధికి మాయా ఉపాధికి అతీతులై ఉన్నారు. కాబట్టి అవిద్యా సంబంధ కార్యము వాళ్ళ యందు లేదు, మాయా సంబంధ కార్యము వ్యవహార జగత్తు వాళ్ళ యందు లేదు. కాబట్టి స్వప్నాంతం జాగరిత అంతం రెండింటి యొక్క తుదిని జ్ఞాని గుర్తిస్తాడు. అజ్ఞానంలో ఉన్నవాడు వాటిని వీక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్న ఆ జాగ్రత్త, స్వప్నావస్థలో నిద్రపోతూ ఉన్న స్వప్న వ్యవహారం, రాత్రంతా కలలు, పగలంతా వ్యవహారం, ఇంద్రియ విషయ వ్యాపారం. ఇంద్రియాలు ముందేసుకున్నాడు కదా, శ్రోత్రం చక్షు స్పర్శనంచ. ఈ ఇంద్రియ వ్యాపారం పెట్టుకోవడం కారణంగా, ఇంద్రియాలను పట్టుకోవడం కారణంగా ఈ యొక్క విషయ జగత్తంతా ఆయనకి తెలియబడేదిగా ఉన్నది. ఇంద్రియాలని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన మనసును మాత్రం వదిలిపెట్టల, మనసును పట్టుకు కూర్చున్నాడు. ఆ మనస్సును పట్టుకు కూర్చోవడం కారణంగా ఏమైంది, ఆ మనో సంబంధ కార్యం అక్కడ గోచరిస్తున్నది. స్వప్నం అంటే ఏమిటి, ఇంద్రియాలకు గోచరించేదా, మనస్సుకు గోచరించేదా? అది. కాబట్టి వ్యావహారిక విశ్వం అన్నప్పుడు ఇంద్రియాలకు గోచరించేదిగా ఉన్నది. స్వప్నం అని చెప్పన్నప్పుడు అది మనస్సు అంతరేంద్రియం, అంతరేంద్రియం యొక్క పరిధిలో ఉన్నటువంటిది స్వప్నం. అందుచేత మరి నిద్రా సమయంలోనేమో మనస్సు అనే వస్తువును పెట్టుకుని మానసిక సంబంధమై ఉన్నటువంటి స్వప్న పదార్థాలలో అక్కడ కూర్చున్నాడు. మేలుకున్నప్పుడేమో ఇంద్రియాలను ముందేసుకుని ఆ ఇంద్రియాల యొక్క సహకారంతో వ్యావహారిక వస్తువులను దర్శించుకుంటూ ఇక్కడ కూర్చున్నాడు. మేలుకుంటే ఇంద్రియాలతో కూర్చుంటాడు, నిద్రపోతే మనస్సుతో ఆడు కూర్చుంటాడు. ఆడు కూర్చుని అక్కడ మనో సంబంధ దృశ్యాలను ఆడ చూస్తూ ఉన్నాడు. కళ్ళు తెరిచి ఇంద్రియాలను ముందేసుకొని ఈ వ్యవహార జగత్తును దర్శించుకుంటూ ఇక్కడ కూర్చున్నాడు. ఈ రెండు ఎప్పుడు అంతమవుతాయా అనే దానికి ఒక పారమార్థికం, అది ధ్యాన ప్రక్రియ. వారి నివృత్తి మార్గము మనస్సు అనేటువంటి వస్తువుని హంసతో అనుసంధానపరచి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు, యోగ సమాధిని పొందినప్పుడు, అంటే యోగ సమాధిలో అజ్ఞానము అంతరించింది, విద్య మాయ అది అంతరించింది. అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయా అమృతం అసునుతే. అవిద్యను దాటాడు, విద్యను దాటాడు. అవిద్య తొలగిపోవడం కారణముగా ప్రాతిభాషిక విశ్వం అంతం, మాయ తొలగిపోవడం కారణముగా వ్యావహారిక విశ్వం అంతం. రెండు పోయాయి అన్నమాట. విభుం ఆత్మానం, పరమాత్మ అనుభవాన్ని పొందినప్పుడు ఏమవుతుందని చెప్పానంటే ఈ రెండు కూడా లేకుండా పోతాయన్నమాట. అది స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరుడై ఉన్నటువంటి వాడు. తత్వవేత్తలను ధీరులు అని చెప్పని అంటారు. ధీ అంటే బుద్ధిశాలి, ధీ అంటే బుద్ధి అన్నమాట. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ అంటే పరమాత్మ అంటాడు. సబుద్ధిమాన్ అతడే బుద్ధిమంతుడు. కర్మయందు అకర్మయందు కర్మను దర్శించేటువంటి వాడు సహా అట్టివాడు బుద్ధిమాన్, అతడే ధీరుడు, ధీశాలి, బుద్ధిశాలి, బుద్ధిమాన్ అంటాడు. అది బ్రహ్మము దర్శించేటువంటి వాడు. ఆ విధముగా మరి ధీరులై ఉన్నటువంటి వారు మత్వా తెలుసుకుంటూ ఉన్నారు. ఏం తెలుసుకున్నారు? మహాంతం
విభుం ఆత్మానం. విభుం ఆత్మానం. విభు అంటే సర్వవ్యాపకం. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును వాళ్ళు మత్వా తెలుసుకుంటాం కారణంగా వాళ్ళకేమైంది? స్వప్న అంతం, జాగ్రత్త అంతం అంటున్నారా? మత్వా ధీర మహాంతం విభుం ఆత్మానం. ఆత్మానం తన యొక్క స్వరూపం, విభుం బ్రహ్మం, ఆత్మానం తన యొక్క స్వరూపం ఏమిటని చెప్పానంటే విభుం బ్రహ్మము అన్నమాట. ఆ బ్రహ్మమును ధీరుడగు వాడు మత్వా తెలుసుకోవటం కారణముగా మరి ఈ జాగ్రత్త స్వప్నం ఈ రెండు కూడా అతని యందు ఇక సత్యత్వములుగా భాషించే అవకాశాలు లేవు. సత్యత్వ భాష వాళ్ళ దగ్గర ఉండదు అని చెప్పాలి. యయిమం మద్వదం వేద ఆత్మానం జీవం అంత్యకాత్తు ఈశానం భూతభవ్యస్య న తతః విజుగుప్సతే ఏతత్తు వైతతు. యః ఇమం మద్వదం వేద ఆత్మానం జీవం అంత్యకాత్తు. జీవం ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు మద్వదం అంటే తాను ఏ కర్మలను ఆచరించాడో జీవితంలో ఆ కర్మలను అనుభవించేటువంటి వాడుగా ఉన్నాడు. జీవం లోన ఉన్నటువంటి యొక్క జీవుడు తను ఏ కర్మలను ఆచరిస్తూ ఉంటాడో ఆ కర్మ ఫలాలని తానే అనుభవిస్తూ ఉంటాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక అని చెప్పన్నట్లుగా అట్లా తాము ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆ జీవులు మద్వదం ఆ కర్మను అనుభవించేటువంటి వారుగా సకల జీవులు ఉన్నారు. మరి ఆ జీవులకు అంత్యకాత్తు సమీపముగా ఉన్నటువంటి అతడు ఎవరని చెప్పానంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, జీవుడు కర్మఫల భోక్త అని చెప్పని కదా చెప్పేది. ఈశానం భూతభవ్యస్య న తతః విజుగుప్సతే. ఈశానం భూత భవ్యస్య అనగా త్రికాలములకు మరి నియామకుడుగా ఉన్నటువంటి అతడు సర్వేశ్వరుడు. మరి ఈ సర్వేశ్వరుడు ఆ జీవులకు జీవితంలో ఏవైతే లభ్యం కావాలో అవన్నీ కూడా ప్రసాదించేటువంటి వాడుగా ఉన్నాడు. అందమైనటువంటి మాటలో మనకి ఉపనిషత్తుల్లో వాటిలో వచ్చేది వృతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి. ఛాయా తపౌ ఎండ నెడల్లాగా ఇద్దరు ఉన్నారు, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈ యొక్క దేహం అనే వృక్షమునందు ఇద్దరు ఉన్నారు. కర్మఫలాలను భుజించేటువంటి అతడుగా జీవుడు ఉన్నాడు, కర్మఫలాలను ప్రసాదించేటువంటి వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు. అటు ఈశ్వరుడు ఈశానం అటు సర్వేశ్వరుడు భూత భవ్యస్య. భూత అంటే జరిగిపోయిన, భవ్యస్య జరగబోయేది, జరుగుతున్నది. అది మూడు కాలాలకు ఆయన నియామకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు. ఇరువురు కూడా ఈ దేహం అనేటువంటి ఒక దాంట్లోనే ఉన్నారు. యః పూర్వం తపసః జాతం అద్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యః భూతేభిః వ్యపశ్యత ఏతద్వైతతు. యః పూర్వం తపసః జాతం. మరి ఈ యొక్క ఏ బ్రహ్మమైతే అంతటా వ్యాపకమై మన యొక్క శరీరమునందు ఆత్మ అనేటువంటి యొక్క పేరుతో పిలువబడేదిగా ఉన్నదో ఆ విధముగా ఉన్నటువంటి ఆత్మను ఎవరైతే ఉన్నారో పూర్వీకులైనటువంటి వారు తపసః అజాతం. తపసః తపస్సు జాత జాతం వాళ్ళు గ్రహించగలిగిరి. పూర్వాత్ పూర్వం గీతలో పదం వస్తుంది. పూర్వీకులై ఉన్నటువంటి వారు ఏ యొక్క మార్గంలో పయనించారో
నీవు కూడా ఆ పూర్వీకులై ఉన్నటువంటి యొక్క మార్గంలోనే పయనించవయ్యా అర్జున అని చెప్పని అంటాడు. ముముక్షుభిః అని చెప్పనంటూ మరి ఆ యొక్క ఆ తపస్సు అనేటువంటి దాని ద్వారానే పరమాత్మను మహాత్ములు పొందుతూ ఉన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మా అంటుంది వాక్యం. విద్యా తపోభ్యాం పోతాత్మా. విద్య అంటే జ్ఞానం, తపస్సు అంటే ధ్యానం, జ్ఞానము తపస్సు అన్నమాట. పూతాత్మ, పూత అంటే పవిత్రమైన మనస్సు గలవారై అని అర్థం. మనస్సు గలవారై ఆత్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగతాః అంటాడు. బహవః అనేక మంది, బహవః అనేక మంది జ్ఞాన తపస, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి తపస్సు ద్వారా పూత పవిత్రులై అన్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః అన్నాడు. ఋషయః ఋషీశ్వరులై ఉన్నటువంటి యొక్క వారు లభంతే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం, కైవల్య స్థితి. లభంతే పొందుతూ ఉన్నారు అన్నాడు. ఎట్లా పొందటం జరుగుతుంది అనే మాటకి క్షీణ కల్మషాః, క్షీణ కల్మషాః, తనలో ఉన్నటువంటి కల్మషములను వాళ్ళు కడుక్కుని బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కడుక్కోకుండా పొందే అవకాశం మనకేమో ఉన్నాయా? ఋషయః క్షీణ కల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం. ఆ ఋషులై, ఋషి అని చెప్పంటే వాటి అర్థం జ్ఞానస్య పారగమనాత్ ఋషి. ఋషి బ్రహ్మర్షి అనే పదాలు పెట్టుకుంటుంటారు ఈ కాలంలో కొంతమంది. బ్రహ్మర్షి అనే పదాలే వింటూ ఉంటాం కదా, వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. పెట్టుకోవటానికి ఏముంది? కాబట్టి బ్రహ్మర్షి అని చెప్పారంటే అదంతా గొప్ప పదం. అది జ్ఞానస్య పారగమనాత్ ఋషి, జ్ఞానంపు తీరమును పొంది ఉన్నటువంటి యొక్క వారిని ఋషులు అని చెప్పి అన్నారు. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది తిరిగి రాకయుందురెలమి. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి అన్నారు. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం అన్నింటినీ కూడా ఆ సంఘాన్ని, ఆ సంఘాతాన్ని వాళ్ళు తొలగింపజేసుకొని పారమహాత్మ్యమును పొంది, పారం అంటే అవతల దరి. మనం ఈ తీరంలో ఉన్నాం, అజ్ఞాన తీరంలో, ప్రపంచ తీరంలో, విషయాల తీరములో, సంసారాదుల తీరములో. అనాత్మ, అజ్ఞానము, ప్రపంచ వస్తువులు, విద్యా పదార్థములు, మాయా కల్పనా వస్తువులు, ఈ రాగద్వేషాదులు, వైషమ్యములు, ఈ విధముగా ఉన్నటువంటి యొక్క దుఃఖ తీరములో, అనాత్మ తీరములో, అశాంతి తీరములో, వేదనలు, బాధల తీరములో జీవులు ఉన్నారు. అవతల దరి అని చెప్పనంటే అది బ్రహ్మ తీరం. అనాత్మ లేదు, ఏ దుఃఖం, అశాంతి, మనస్సు, బుద్ధ్యాదులు, ఇంద్రియాలు మొత్తం రాలిపోయాయి. ఏ విధంగా పరంపద సోపానములో ధర్మరాజును అనుగమించలేక ఎట్లా అయితే ఆ తమ్ముళ్ళు, భార్య అందరూ కూడా పడిపోయారో, ఏమి ధర్మరాజు మాత్రమే ఆ యొక్క మహాప్రస్థానం చేరుకున్నాడో, అట్లాగా మరి సాధకుడే ఉన్నటువంటి వాడు కూడా నివృత్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు ఇంతకాలముగా తనతో సహచర్యం చేసినటువంటి యొక్క ఇంద్రియాలు, అనాత్మ వస్తువులు, మరి దేహాదులు, ఇవన్నీ ఎంతో కాలంగా సహచర్యం చేస్తూ వచ్చాయి. ఎట్లయితే ఆ యొక్క ధర్మరాజుతో తన తమ్ముళ్ళు కానీ, భార్య కానీ ఎంతో కాలంగా తనతో పాటు ఉండి వ్యవహరించారో, అట్లా ఈ జీవుడితో కూడా ఎన్నో యుగాలుగా, ఎన్నో కల్పముల పర్యంతం నుండి ఈ మనోబుద్ధ్యాదులు ఈయనతో సంబంధపడి ఉన్నాయి. ప్రాణవాయువులు సంబంధపడి ఉన్నాయి, కర్మవాసనలు సంబంధపడి ఉన్నాయి, అజ్ఞానం సంబంధపడి ఉన్నాయి. ఎన్నో జన్మలుగా కలిసి వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఒక నివృత్తి మార్గము అనేటువంటి దాంట్లో మొత్తం రాలి కింద పడతాయి. నివృత్తి మార్గం అడుగు పెట్టినంత వరకు ఇవి అతనితో కలిసే ఉంటాయి, వ్యవహరిస్తూ ఉంటాయి. దేహం సాలించిపోయేనాడు అతనితో పాటు ఇవి కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. ఎవరిలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా
మరి మొత్తం వాడెమ్మటే మొత్తం బయలుదేరాల్సిందే. ఇక్కడ వదిలిపెట్టిపోయే పరిస్థితి అనేది లేదు. జ్ఞానేంద్రియాలు కొన్ని పోయాయా, కర్మేంద్రియాలు ఏమన్నా జారిపోయాయా, అంతరేంద్రియాలు ఏమన్నా మిస్ అయిపోయాయా, కర్మవాసనలు ఏమన్నా ఆ మూట నుంచి ఏమైనా చిల్లు పడి జారిపోయాయా అనేది ఏమి ఉండదు. మొత్తం అంటుకుని వాడెమ్మటే కలిసిపోతాయి. కాబట్టి అనేక కల్పాల పర్యంతం నిర్మాణంలో జీవుని వెమ్మటే వచ్చేటువంటివి, అనుగమించేటువంటివి ఎప్పుడు మొత్తం ఊడి కింద పడతాయి అని చెప్పానంటే, ఏనాడైతే వీడు గురు సూటిలో అడుగు పెట్టాడో, ఆ మార్గంలో పయనించడం ఆరంభం చేశాడో, ఇక ఆ పోట్ నుంచి మొత్తం కూడా ఒకటొకటే రాలి పడతాయి. ఆ ఒక్కడే ఆ కైవల్య స్థానాన్ని చేరుకుంటాడే తప్ప ఏవి కూడా వచ్చే అవకాశాలు లేవు, మొత్తం పడిపోవాల్సిందే. ఆ విధముగా మరి ఆ బ్రహ్మము యొక్క స్థితిని, బ్రహ్మము యొక్క గమ్యాన్ని చేరుకోవటం అని చెప్పారంటే, మరి ఋషయ జ్ఞానస్య పరగమనాత్ ఋషి, వాళ్ళు బ్రహ్మర్షులన్నమాట. బ్రహ్మము యొక్క స్వరూప జ్ఞానాన్ని పొంది నిరంతరముగా మనసును బ్రహ్మములో ఆనందింపజేసేటువంటి వాళ్ళను ఋషులుగా చెప్తారన్నమాట. ఏదో 10 మంది చేత కొలవబడుతూ, 10 మంది చేత పిలువబడుతూ, 10 మందితో గొప్పవాడిని పిలుచుకుంటే అదే మహర్షితనము. వాళ్ళు మహర్షులు అని చెప్పారు అంటారా? శాస్త్రం లేకపోయే, ధ్యానం లేకపోయే, యోగ సమాధి అనుభవం లేకపోయే 10 మందితో గొప్పగా అనిపిస్తున్నంత మాత్రంతో మహర్షులు అయిపోయేట్లయితే ఆ పదాలకు ఇలువేమవుతుంది? కనుక ఆ స్థితి దానికి ఉన్నది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. ఋషేశ్వరులంత వాళ్ళే తమలో ఉన్నటువంటి యొక్క కర్మవాసనలను జ్ఞానం ద్వారా కడిగి వేసుకుని బ్రహ్మమును పొందుతూ ఉన్నారు. ఎవరైనా కానీ బ్రహ్మానుభవాన్ని పొందాలని చెప్పన్నట్లయితే ఎవరెవరిలో ఉన్న కల్మషాలు వాళ్ళే కడుక్కోవాలి. వేరే వాళ్ళు కడిగి సహాయపడే అవకాశాలు అక్కడ లేవు. ఒకవేళ మీరు ఏమన్నా ఓపిక లేకపోతే, శక్తి లేకపోతే పనులను పెట్టుకుంటారు, కడిగించుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాలు మీకు ప్రకృతిలో, వ్యావహారిక జగత్తులో ఉంటే ఉండుగాక. కానీ పారమార్థిక విధానంలో ఎవరి కల్మషాలు వాళ్ళే కడుక్కోవాలి, తొలగింపజేసుకోవాలి. అందుచేత ఆ లోపల చేరిపోయి ఉన్నటువంటి యొక్క కర్మ వాసనలన్నింటినీ కూడా మరి తొలగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి యః పూర్వం తపసః జాతం, యః పూర్వం తపసః బహవః జ్ఞానతపసా పూతా మద్భావం ఆగతాః. మద్భావం, నా ఉనికి, నా స్వరూప స్థితి పొందాలని చెప్పానంటే ఏం కావాలి? ఇక్కడ తపసః అన్నాడు. తపస్సు కావాలి. అది కూడా తపస్సు అని చెప్పానంటే జ్ఞాన తపస్సు అని చెప్పింది. బహవః జ్ఞాన తపస అన్నాడు. కోరికలతో చేసే తపస్సులు మనం చూస్తూ ఉంటాం పురాణాలలో. రావణ బ్రహ్మ ఆయన తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు ఆయన తపస్సు చేశాడు. భస్మాసురుడు వాడు తపస్సు చేశాడు. ఏం కావాలో కోరుకోరా అని చెప్పారంటే ఏముంది స్వామి, చిన్న కోరికే, ఈ చెయ్యి ఇట్లా పెడితే భస్మం అయిపోవాలి. ఇవన్నీ కూడా కోరికలతో చేసేటువంటి యొక్క తపస్సులు. అవి రజో సంబంధం, తమో సంబంధం కలిగి ఉండేటువంటి యొక్క తపస్సులు. అందువల్ల పరమాత్మ పేరు పెట్టి బహవః జ్ఞాన తపస్స అని చెప్పిన అంటారు. అనగా సాత్విక సంబంధమై ఉన్నటువంటిది తపస్సు. స్వరూప జ్ఞానాన్ని పొంది స్వరూప జ్ఞానమును పొందేటువంటి యొక్క ఉద్దేశంతో చేసేటువంటి యొక్క దానిని జ్ఞాన తపస్స. నివృత్తి మార్గాన్ని జ్ఞాన తపస్సు అంటారు. ప్రవృత్తి మార్గాన్ని అజ్ఞాన తపస్సులు అవుతాయి. కూడా అజ్ఞాన తపస్సులు కావు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః అన్నట్లుగా ఇక్కడ యః పూర్వం తపసః జాతం, ఆ బ్రహ్మమును గుర్తిస్తూ ఉన్నారు. అద్భ్యః పూర్వం అజాయత. అద్భ్యః అనగా పంచభూతాలు. అద్భ్యః అంటే ఒక జలమే చెప్పాడు ఇక్కడ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి యొక్క ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వం, భౌతికమై ఉన్నటువంటి యొక్క విశ్వం ఆవిర్భావం కావటానికి పూర్వమే ఉన్నటువంటి యొక్క వస్తువు అని చెప్పని. అద్భ్యః పూర్వం అజాయత సదేవ సౌమ్యాం ఇదం అగ్ర ఆసీత్.
సత్తు ఏవ సౌమ్య, ఓ శిష్యుడా, సత్ ఏవ సద్వస్తువు. మరి ఇదం అగ్ర ఆసీత్, ఇదం మన ఇంద్రియాలు గోచరించేటువంటి ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి యొక్క ఈ విశ్వం ఏర్పడటానికి పూర్వమే ఆ బ్రహ్మము ఉన్నది అని చెప్పిన అంటాడు చాందోగ్యంలో. కాబట్టి అద్భ్య ఈ పంచభూతములుగా ఉన్నటువంటి యొక్క విశ్వం ఆవిర్భావం కావటానికి ముందే ఆ బ్రహ్మం అనేటువంటిది ఉన్నది. ఆ బ్రహ్మము యొక్క అస్తిత్వము నుంచే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత సత్యం ఏ బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తదేశ అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమేయో మన్ సర్వాన్ కామానుస్తః. ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ. తైత్రయం శిక్షావళిలో వచ్చేటువంటి ఒక మంత్రం బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం. బ్రహ్మవేత్త బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మం ఎలా ఉన్నదనే మాటకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానం అనంతమై ఉన్నది అన్నాడు. అంటూ సర్వాన్ కామానుస్తః ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. అంటే ఆ బ్రహ్మము నుండే ఈ నామరూపాత్మకములుగా గోచరించే విశ్వమంతా ఏర్పడింది అనే మాట చెబుతాడు. కాబట్టి ఇక్కడ అద్భ్య పూర్వం, ఈ యొక్క అద్భ్య అంటే జలము అని అర్థం. జలము అంటే ఉపలక్షణముగా పంచభూతాలని గ్రహించాల్సి ఉంటుంది. ఈ పంచభూతముల కంటే పూర్వమే ఆ బ్రహ్మం ఉన్నది. గుహాం ప్రవిశ్య తిష్టంతం యః భూతేషు భూతేభిః వ్యపశ్యత. భూతేభిః గుహాం ప్రవిశ్య. ఈ విశ్వంలో నామరూపాత్మకముల ఏ యొక్క జీవులైతే ఉన్నావో ఈ జీవుల యొక్క అన్ని జీవుల యొక్క హృదయాలలో ఆ పరమాత్మ అంతర్వాహిగా అంతరముగా ఉన్నాడు. భూతేభిః గుహాం ప్రవిశ్య తిష్టంతం. గుహాం ప్రవిశ్య తిష్టంతం. సమస్త జీవుల హృదయమునందు ఆ చైతన్య స్వరూపం ఆత్మరూపముగా భాషిస్తూ ఉన్నది. అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని ఆత్మ అని పిలవాలి. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని బ్రహ్మము అని పిలవాలి. మనలో ఉన్నటువంటి చైతన్యం బ్రహ్మమే, అయినా ఉపాధి సహితముగా ఉన్నది కాబట్టి దాన్ని ఆత్మ అని పిలవాల్సి వస్తుంది. కాబట్టి మంత్రంలో కూడా ప్రత్యేగాత్మానం ఐచ్ఛత్తు అంటాడు మొదటి మంత్రంలో. పరాంశకాని అత్రుణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతన అంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛత్. అందువల్ల బ్రహ్మం అనే పదం వాడల, ప్రత్యేగాత్మానం అనే పదం వాడతాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని ఆత్మ అనే పదంతో చెబుతారు. సర్వం ఏతత్ బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు ఏమిటయ్యా అంటే బ్రహ్మము అన్నాడు. మరి అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మమే కదా, మరి నాలో ఉన్న వస్తువు కూడా ఆ బ్రహ్మమే కదా అని మాట్లాడినప్పుడు అయం ఆత్మ బ్రహ్మయ్య అని చెప్పి అన్నాడు. నీలో ఉన్నటువంటి యొక్క ఆ చేతనాన్ని ఆత్మ అంటారు అన్నాడు. అని చెప్పినంటూ సోయమాత్మ చతుష్పాత్. ఆ యొక్క ఆత్మ 4 పాదములు కలిగి ఉన్నది అని చెప్పి అన్నాడు. అనగా అకార ఒకార మకార అర్ధమాతృక అనే 4 పాదాలతో వ్యవహరిస్తూ ఉన్నది. అకార పాదలతో జాగ్రత్త అవస్థ, ఉకార పాదముతో స్వప్నావస్థ, మకార పాదముతో సుషిప్త అవస్థ, అర్ధమాతృక అనే పాదముతో తురీయము. ఈ విధముగా 4 పాదములుగా వ్యవహరించేటువంటి విధానం ఆత్మయందు ఉన్నది, బ్రహ్మము యందు కాదు. సర్వవ్యాపకం బ్రహ్మం, అంతటా ఉన్నటువంటి యొక్క వస్తువు. ఏ ఏ ఉపాధిలో ఆ యొక్క బ్రహ్మం ఉన్నదో ఆ ఉపాధిలో ఉన్న బ్రహ్మాన్ని ప్రత్యేగాత్మగా పిలవాల్సి వస్తుంది. ఆ ప్రత్యేగాత్మకు మాత్రమే 4 పాదాలు ఉన్నాయి. జాగ్రత్త పాదం, స్వప్న పాదం, సుషిప్తి పాదం, తురీయ పాదం. 4 పాదాలు ఆ ఆత్మ. ఆత్మ అంటే అక్కడేమోటి ఆత్మ. ఆ 4 పాదాలు వ్యవహారత్వమును పొంది ఉన్నాయి కాబట్టి వ్యవహారత్వమును పొంది ఉన్నప్పుడు ఆ వ్యవహారత్వం పొంది ఉన్నటువంటివి అవి ఆత్మకు విశేషణములుగా ఉంటాయి. విశేషణములుగా ఉన్నప్పుడు ఆ విశేషణములు కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మ విశిష్టుడు అనబడతాడు.
విశిష్టుడు అనబడ్డప్పుడు ఏమవుతాడు? జాగ్రత్త అవస్థ విశేషణముగా ఉన్నప్పుడేమో అక్కడ ఆత్మను విశ్వడు అని చెప్పని అంటారు. అదే స్వప్నావస్థ విశేషణముగా ఉన్నప్పుడేమో ఆ విశేషణము కలిగి ఉన్నటువంటి యొక్క విశిష్టమగు ఆత్మ తైజసుడు అని చెప్పని అంటారు. అదే పరంగా సుషిప్తావస్థని విశేషణం కలిగి ఉన్నప్పుడు ఆ సుషిప్తి అవస్థ యొక్క విశేషణముగా ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మను ప్రాజ్ఞుడు అని చెప్పని అంటారు. ఈ మూడింటి వ్యవహారం లేకుండా ఉన్న విధానం అది ఉపహితము అని చెప్పని అంటారు. ఆ ఉపహిత చేతనమును ప్రత్యేగాత్మ అని చెప్పని అంటారు. అది ఉపాధి. ఉపహితం ప్రత్యేగాత్మ అవుతుందన్నమాట. ఇవి విశేషణములుగా ఉన్నప్పుడు ఆ విశేషణములు కలిగి ఉన్న పదార్థాన్ని విశిష్టుడు అని చెప్పి అంటారు. కాబట్టి అక్కడ మరి ఆత్మ విశిష్టుడుగా పిలువబడతాడు. విశిష్టుడు అని చెప్పి అన్నప్పుడు జీవుడు అనే భావనగా వ్యవహారం వస్తుంది అక్కడ. అది అతడు జీవుడు అని చెప్పని అంటారు. కాబట్టి ఇక్కడ మనలో ఉన్నటువంటి యొక్క వస్తువు దాన్ని ప్రత్యేగాత్మ అని చెప్పని అన్నారు. మరి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఉన్నది కదా. అహం నేను బ్రహ్మమును అస్మి అయి ఉన్నానని చెప్పి అంటున్నాడు కదా. మరి ఇక్కడేమో ప్రత్యేగాత్మ అనే పదమే వాడటం జరిగింది. అక్కడికి పోతే ఆయన మరి ఆ మహావాక్యంగా తీసుకుని అహం బ్రహ్మాస్మి అని చెప్పని అన్నారే అని చెప్పి అన్నప్పుడు అది మరి పూర్ణావస్థను పొంది ఉన్నటువంటి వానికి ఆ మాట వాడేటువంటి అధికారం ఏర్పడుతుంది అక్కడ. అతడు అకార సంబంధమై ఉన్న స్థూల దేహము, ఉకార సంబంధమై ఉన్న సూక్ష్మదేహం, మకార సంబంధమై ఉన్న